హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. పేపర్ 1, పేపర్ 2 ప్లానింగ్, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ప్యాటర్న్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం సీటెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇప్పుడు పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో 5 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 2లో 4 సెక్షన్స్ వస్తాయి. ఇవి ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, మన లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్, ఈవీఎస్. మళ్ళీ పేపర్ 2లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సేమ్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ ఎలెక్టివ్ పేపర్ వచ్చేస్తుంది. అది మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒక పేపర్, ఆర్ఎల్స్ సోషల్ స్టడీస్. మన మెథడాలజీ ప్రకారం మనం షూట్ చేసుకోవాలి. అండ్ పేపర్ 1లో క్వశ్చన్స్ 30 MCQs. ఈచ్ సెషన్కి 30 MCQs అంటే 530s 150 MCQs ఉంటాయి. 150 మార్క్స్. నో నెగిటివ్ మార్క్స్ అండి, ఓన్లీ +1 మార్క్, నో మైనస్ మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes, అంటే 150 minutes, 150 questions, 150 మార్క్స్. అండ్ పేపర్ 2 కూడా అలాగే. ఇది చూడండి, మీకు డీటెయిల్గా అర్థం అవ్వడానికి సపరేట్గా వేస్తాను. పేపర్ 1కి సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్. ఓకే, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. అండ్ పేపర్ 2 కూడా అలాగే. సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ సైన్స్. టోటల్ వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2.5 hours. లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు ఉంటుంది, ఆర్ మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు. లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకోవచ్చు, లాంగ్వేజ్ 2 తెలుగు పెట్టుకోవచ్చు, కానీ ఇంగ్లీష్ కంపల్సరీ అండి సీటెట్లో. సో అది గుర్తుంచుకోండి. సీటెట్ వచ్చేసి పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ప్రీవియస్ జనవరి 2024ది ఎగ్జాంపుల్. జనవరి 2024లో పేపర్ 1 వచ్చేసి అపియర్ అయిన క్యాండిడేట్స్ 7.9 lakhs, అంటే 8 lakhs. అందులో క్వాలిఫై అయిన వాళ్ళు 1.3, అంటే పాస్ పర్సెంటేజ్ వచ్చి 15%, అంటే రౌండ్గా 16%. పేపర్ 2లో 14 lakhs అప్లై చేస్తే 1 lakh చేంజ్ క్వాలిఫై అయ్యారు, అంటే పాస్ పర్సెంటేజ్ వచ్చి 7.5%. టోటల్గా ఓవరాల్ చూస్తే 16% అన్నమాట. అందులో పేపర్ 2 కంటే పేపర్ 1 కొంచెం ఎక్కువ, కానీ చాలా తక్కువ మంది పాస్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ లోకల్ లాంగ్వేజ్ అనుకోవచ్చు, డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ చాలా పేపర్ టఫ్ ప్యాటర్న్ కూడా ఉండొచ్చు. దీనికి ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే దీన్ని మనం క్రాక్ చేయగలం. సరైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనం ఈజీగా క్రాక్ చేయగలం. ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎన్విఎస్, కేవిఎస్కే కాదు, గవర్నమెంట్ టీచింగ్ జాబ్కే కాదు, మన డిఎస్సికి అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీకు ప్రయారిటీ ఇస్తారు. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. దెన్ మన సిలబస్ ఏంటి అని మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసి సిలబస్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. మెయిన్ థింగ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి కాబట్టి దీన్ని టోటల్ తరువుగా ప్రిపేర్ అవ్వండి. అన్ని ఎగ్జామ్స్కి, టీచింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్ మీద మీకు చాలా గ్రిప్ వచ్చి ఉండాలి. మీరు చూస్ చేసుకునే 2 లాంగ్వేజెస్, వాటిలో గ్రామర్ కానీ ప్యాసేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్యాసేజెస్ సాల్వ్ చేయడం కానీ, టీచింగ్ మెథడ్స్ కానీ, అండ్ దీనిలో చెప్పాలంటే సిడిపి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో సిడిపి అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో ఆర్ మీకు లాంగ్వేజెస్లో కూడా సిడిపి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, 1 or 2 ఎక్కడో ఒక దగ్గర. సో సిడిపి కవర్ చేశారంటే మ్యాక్సిమం మీకు సీటెట్ కవర్ అయినట్టే, ఆ టెట్ కూడా కవర్ అయినట్టే. అని టీచింగ్ ఎగ్జామ్స్కి ఇది యూజ్ అవుతుంది. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్, బేసిక్ నుండి నేర్చుకోవాలి కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ద మస్ట్. మీరు క్లాస్ 1 to 8
పేపర్ 1 వాళ్ళు లాస్ట్ టు 5 కవర్ చేయండి. పేపర్ 2 వాళ్ళు 5th to 8th కవర్ చేయండి. 6 అయినా సరే 5th నుండి కవర్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కవర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా యూస్ఫుల్. మీకు లాంగ్వేజ్ ఆర్ గ్రామర్ అవన్నీ మీకు లాంగ్వేజ్ బుక్స్లో కవర్ అయిపోతాయి మీ క్లాస్కి అకార్డింగ్గా పేపర్ 1 పేపర్ 2కి. అండ్ మ్యాథ్స్, సైన్స్ ఆర్ ఈవీఎస్, సోషల్ స్టడీస్కి మీరు మీ ఇంటర్ బుక్స్ ఆర్ 10th బుక్స్, వేస్డ్ బుక్స్ కూడా కవర్ చేసుకుంటే మీకు టోటల్ మ్యాక్సిమం బుక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. టాపిక్స్ అన్నీ క్లియర్ కట్గా ఫండమెంటల్స్తో కవర్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ పేపర్స్, పీవీక్యూస్ ఆర్ ద మస్ట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని తరోగా ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్లు ఎన్ని అవైలబుల్ ఉంటే ఆన్లైన్లో ఫ్రీ ఆర్ ఎనీథింగ్ మీరు తీసుకొని మీరు మాక్ టెస్ట్ని రాయండి. అండ్ బాగా ఇంపార్టెంట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఫస్ట్ ఈజీ వన్ చేసేసి ఎగ్జామ్లో, తర్వాత హార్డ్ వన్కి వెళ్ళండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. రివైజ్ చేయండి. ఫార్ములాస్, గ్రామర్స్ అన్నీ మీ నోట్స్ రాసుకొని పెట్టుకొని డైలీ రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ మాక్ టెస్ట్లో వచ్చిన మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తూ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకుంటే యూ విల్ గెట్ ఆన్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు రిపీట్ చేయకండి, ఎందుకంటే పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది అంటే అర్థం చేసుకోండి. సో ఈ మిస్టేక్స్ ఉంటే మీకు చాలా కష్టం పాస్ అవ్వడానికి, ఎనఫ్ స్కోర్ రావడానికి. ఇందులో మన ఫస్ట్ మిస్టేక్, మెయిన్ మిస్టేక్ ఏంటంటే హ్యూజ్ టాపిక్ అయిన పెడగాగి క్వశ్చన్సే మనం చేయము, ఇగ్నోర్ చేసేస్తాము. అండ్ ఫస్ట్ మనం చదవం కూడా, మెయిన్గా అది చదవాలి ఫస్ట్. అన్నిటికంటే మెయిన్ అంటే బేసిక్స్, ఎన్సీఆర్టీ బేసిక్స్ మొత్తం తర్వాత కవర్ చేసి వెళ్ళాలి. చాలామంది కవర్ చేయకుండా అలాగే వెళ్తారు, జస్ట్ ఫ్యూ బుక్స్ చదివేసి. సో ఇది చాలా పెద్ద మిస్టేక్. నెక్స్ట్ మాక్ టెస్ట్లు అన్నీ మీరు జాగ్రత్తగా చేయండి, సాల్వ్ చేయండి, మిస్టేక్స్ చూడండి, చెక్ చేసుకోండి, కవర్ చేసుకోండి. ఆ మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ టాపిక్స్ అనేది లాస్ట్ మినిట్ వరకు చదవకుండా వదిలేస్తారు అండ్ కొత్త టాపిక్స్ని లాస్ట్ మినిట్లో చదువుతారు. సో దీనివల్ల మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో లాస్ట్ మినిట్ ఎగ్జామ్ ముందు ఏ టాపిక్ చదవకండి, జస్ట్ ఫోకస్ ఆన్ రివిజన్. ఏ మిస్టేక్స్ మీకు ఏవి గుర్తుండాలి అనుకుంటున్నారో అవి మాత్రమే గుర్తుపెట్టుకొని చదవండి, ఓకేనా? ఈ మిస్టేక్స్ చేయకపోతే మీకు మంచి మార్క్స్ వస్తాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని మార్క్స్ వస్తే ఏ కేటగిరీకి క్వాలిఫై అవుతారనేది తెలుసుకుందాం, ఓకేనా? సీటెడ్ జనరల్ కట్ ఆఫ్ ఏంటి అంటే, జనరల్ కేటగిరీకి 60% ఉండాలి, అంటే 150కి 90 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 55% అంటే 82 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 క్లాసెస్ 1 to 5 ప్రైమరీ లెవెల్, పేపర్ 2 వచ్చేసి 6 to 8 అప్పర్ ప్రైమరీ లెవెల్. ఇది మనం కావాలనుకున్న పేపర్కి అప్లై చేసి రాయొచ్చు ఆర్ బోత్ పేపర్స్కి మనం రాయొచ్చు, ఓకేనా? ఇప్పుడు మనం స్టడీ ప్లాన్ చూద్దాం. అసలు ఎలా ప్రిపేర్ అవుతే మనం ఈ సీటెట్ని క్రాక్ చేయగలం, మనకి ఎనఫ్ స్కోర్ వస్తుంది, హై స్కోర్ వస్తుంది, ఎలా క్వాలిఫై అవుతాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, పెడగాగి చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్, పెడగాగి క్వశ్చన్స్ డైలీ దానికి ఎక్కువ టైం ఇవ్వండి, 2 hours ఆర్ 3 hours మీ టైంని వీల్ చేసుకొని. నెక్స్ట్ 2 hours ఏంటి, లాంగ్వేజ్ 1 or 2 ఆల్టర్నేట్గా పెట్టుకొని, ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్. మీ సబ్జెక్ట్ ఏదైతే మ్యాక్సిమం అందరు తెలుగు స్టేట్స్ వాళ్ళు తెలుగు చూస్ చేసుకుంటారు, సో తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ బేసిక్స్ నుండి 2 hours మీ సబ్జెక్ట్, కన్సర్న్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోండి. అండ్ 1 hour మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ అనలైజ్ చేస్తూ మిస్టేక్స్ని మీరు కవర్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పటి నుండి మీరు 6-7 hours దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పెడితే లాస్ట్కి జస్ట్ ఫ్యూ మంత్స్ నోటిఫికేషన్ వచ్చాక ఆర్ ఎగ్జామ్కి 1 month ముందు మీరు జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్కువ టైం ఇవ్వండి స్టార్టింగ్లో, తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకే సబ్జెక్ట్ వచ్చేస్తుంది, సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇలా మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్లో ఎక్కువ టైం 6 to 7 hours మీకు మినిమం ఇచ్చారనుకోండి స్టార్టింగ్ డేస్లో, మీకు సీటెట్లో హై స్కోర్ వస్తుంది, క్వాలిఫై అయిపోతారు,
మీకు మంచి జాబ్ వస్తుంది. కేవీఎస్ ఎన్విఎస్కి కూడా చాలా ఈజీగా అవుతుంది. కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ఏ కాదు, ఏ జాబ్ అయినా మీకు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టైం బర్డెన్ ఉండకుండా అవుతుంది. సీటెట్కి చాలా ప్రిపేర్ అవ్వండి. కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. సో ఇది గుర్తుంచుకొని అన్ని ఎగ్జామ్స్ కలిపి సీటెట్తో పాటు ప్రిపేర్ అవ్వండి. సీటెట్ ఈజ్ ద మస్ట్ ఏ ఎగ్జామ్కైనా. సో టీచింగ్ ఎగ్జామ్స్కి సీటెట్ ఉండాలి, టెట్ ఉండాలి. టెట్ ఉన్నా కూడా చాలా ఎగ్జామ్కి సీటెట్ ప్రిఫర్ చేస్తారు, సెంట్రల్ లెవెల్ టెస్ట్ కాబట్టి. సో మీరు దీన్ని క్రాక్ చేయాలంటే ఎక్కువ టైం పెట్టాల్సిందే. మీరు ఆ 7%, 16% మందిలో ఉండాలంటే ఈ ఎఫర్ట్స్ పెడితే మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.